38 సంవత్సరాల నుంచి అక్కడే గుడ్డివాడిగా పడి మరి బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చి అతన్ని పరీక్షిస్తా ఉన్నాడు. ఇతడు ఎలా భక్తిలో వ్యవహరిస్తాడు, ఇతని పరిస్థితులు బట్టి మరి వ్యవహరిస్తున్నాడా, లేదంటే ఇతని యొక్క పరిస్థితులకు అతీతంగా తన భక్తి విషయంలో వ్యవహరిస్తున్నాడా అని యేసు ప్రభు పరీక్ష చేస్తా ఉన్నాడు. అతనైతే ఎప్పుడు నీళ్లు కదులుతాయో నేను కూడా అందులో దిగి బాగుపడాలి అనే ఆశతో అక్కడికి వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ వరకు వచ్చినటువంటి ఆయన చాలే, ఈ పరిస్థితి చాలా ప్రయత్నం చేశాము అని అనుకున్నాడు ఏమో. అంతకు మించి ప్రయత్నం అనేది అతను చేయలేకపోతా ఉన్నాడు. తన పరిస్థితులు తలంచుకొని నేను గుడ్డివాడిని, నేను కదలలేను, ముందుకెళ్ళలేను, కాబట్టి ఇంకా చాలే, నలుగురు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ప్రేమతో చూస్తున్నారు, జాలితో చూస్తున్నారు అనే విషయంలో మనిషి అతను అక్కడ ఉండిపోయాడు. కానీ తన పరిస్థితి పూర్తిగా మార్చబడాలనే ప్రయత్నం మాత్రము అతను చేయడం లేదు. ఒక్కసారి మనందరం ఇక్కడ చూస్తే మన జీవితంలో ఉన్న పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. మనకి సమస్య మానసికంగా కానీ, లేదంటే వ్యక్తిగత జీవితంలో కానీ, సమాజంలో, ఉద్యోగంలో కానీ సమస్య ఏర్పడినప్పుడు ఈ సమస్యల పరిస్థితులు మనల్ని ఏమీ చేయకుండా, ముందుకి కదలనేయకుండా మనల్ని బంధించి మనల్ని అలాగే ఉంచేస్తాయి. అయితే మనకేమనిపిస్తుందంటే మనసులో ఈ పరిస్థితులు మారితే బాగుంటుంది, లేదంటే ఇంకొక సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్య బాగుపడితే బాగుంటుందని ఈ వ్యక్తిలాగా మనకు అనిపించినప్పటికీ కూడా అక్కడే ఎంతో కొంత దేవుని బిడ్డలారా ఆదరణ, లేదంటే ఎంతో కొంత ఓదార్పు పొందుకుంటూ ఉంటాం. నిరుద్యోగ సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, లేదంటే ఇంకొక కుటుంబ సమస్య ఉండొచ్చు. అయితే కుటుంబ సమస్య ఉన్నప్పుడు ఒక మనిషిని ప్రేమతో చూడొచ్చు, వారికి జాలి చూపొచ్చు, లేదంటే వారికి ఏదైనా చేయాలనిపించవచ్చు, వాళ్ళకి ఏదైనా సహాయం అందించవచ్చు. ఇంకా వేరే సమస్యలో ఉన్న వారికి ఎంతో కొంత సమస్య పరిష్కారం అవ్వకపోయినా ప్రస్తుతానికైతే ఎంతో కొంత తోటి వారి దగ్గర మనకున్న సమస్యను బట్టి కొంచెం ఓదార్పు పొందుకుని ఇక్కడే మనము స్తంభించిపోయి, సరే ఇక్కడ బాగానే ఉంది కదా, కొంత ఆర్థిక సాయం దక్కుతుంది కదా, కొంత ప్రేమ దక్కుతుంది కదా, వాళ్ళు సాయం చేస్తున్నారు కదా అని చెప్పి అసలు మన సమస్య పరిష్కారం కొరకు విశ్వాసాన్ని దేవుడి దగ్గర కనపరచలేము.